వచనం ద్వారా మాట్లాడతాడని భక్తుడు డేవిడ్ రోపర్ గారు ఇలా చెప్తున్నారు. సో వీ నెవర్ లివ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము. వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. చాలా బుక్స్ ఉంటాయి, మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్. చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని వచ్చి ఆ వాక్యమును వారు నెరవేర్చి ఉన్నారు. పిల్లలు ఆలోచించాలి. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్త్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్. సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాక్య ప్రకారం ఒక అడుగు ముందుకేయటమే గొప్ప సంతృప్తినిస్తుంది. అది మేలైంది. సో వారు దేవుని మూలముగా జన్మించారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అనడానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, వారు లోకాన్ని జయించుటకు ఏమిటంట? విశ్వాసమే, ఫెయిత్. విశ్వాసం. గంభీరంగా ఉండేవారు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్వేస్ ఈజ్ విత్ మీ, హీ లీడ్స్ మీ, ఆయన నడిపిస్తుంది. ఆ ఫెయిత్ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా చూసుకునేవారు. అందుకనే దేవుని స్తుతిస్తూ ఆ మహానేతను స్మరిస్తూ ఉన్నాం. ఆయన భూమి మీదకి వచ్చి 76 వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇంకను కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో, చంద్రబాబు గారి కుటుంబ విషయంలో, వారి రక్త సంబంధికుల కుటుంబ విషయంలో, ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫెయిత్ అలా స్టేబుల్గా కనబడుతుంది. విశ్వాసం. కారణం, నన్ను నడిపించింది భూమి మీదకి దేవుడు, నన్ను ఇలా నిలబెట్టింది ఆయనే జరిగించుకుంటారు. ఆ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే రాయబడినటువంటి మాట, జయించడానికి కారణం నా విశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడండి, నేటి శ్రమల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ మన ప్రయాణం మాత్రం ఎక్కడికో తెలుస్తుంది. దేవుని పట్ల విశ్వాసం ఉన్నవారు శ్రమలు ఏం చేస్తాయో తెలియదు, కానీ మన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో మాత్రం మనకు అర్థమవుతుంది. దేవుడు నాతో ఉన్నాడు కనుక నా ముందు ఏముందో నన్నక్కడ భయపడనక్కర లేదు. అది వైఎస్ఆర్ గారి ఫెయిత్. నాతో దేవుడు ఉన్నాడు కనుక నా ముందు ఏముందో నన్నక్కడ భయపడనక్కర పని లేదనేటువంటి మాట. ఫెయిత్ బ్రింగ్స్ అబ్సల్యూట్లీ డేర్నెస్, బోల్డ్నెస్. విశ్వాసము ఖచ్చితంగా ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఆ విశ్వాసం ఆయన క్రియల్లో చూపించారు, విశ్వాస ఫలాలు జీవితంలో పండించారు. క్రియల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించారు, తన జీవితంలో ఆ విశ్వాస ఫలాలు ఆయన పండించారు. అందుకే ఇన్ ద బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా జన్మించినటువంటి వ్యక్తి. నాలుగవదిగా చివరి విషయం ఏమిటంటే పిల్లరా, అక్కడ రాయబడినటువంటి మాట, లోకమును వారు జయించుదురు. లోకమును జయించుదురు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఫుల్నెస్ ఆఫ్ విక్టరీ. సంపూర్ణ విజయం. విజయంలో సంపూర్ణత ఉంది. లోకాన్ని జయించినటువంటి వ్యక్తి. ఎందుకంటే విశ్వాసమే విజయం. విశ్వాసముతో పాటు విధేయత కూడా ఉంది. అది విజయానికి మరింత దగ్గరకు తీసుకొచ్చింది ఆయన. అపజయాలు ఎదుర్కొనేటువంటి మన జీవితంలో జయము దయచేవాడు మన ప్రభు. ఎస్, ఈ యొక్క ఓటమి కాదు పిల్లలు, ఆలోచించండి. అయ్యో నేను ఇక్కడ ఆగిపోయినది ఎప్పుడు కూడా లేదు. వారి యొక్క కుటుంబంలో కూడా నేను చూస్తూ ఉన్నాను. ఎస్, జయమిచ్చువాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నారు, ఆ శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, కొందరు గేలి చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ లోకములో నేను ఎప్పటికెప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, నా మరణము ఓటమి కాదు, అది విజయం. నా విజయమునకు పునాది శిలువ అని చెప్పారు. ఎస్, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. మహానేత జీవితంలో తన 25 ఏళ్ల వయసు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిట్ట చివరి వరకు కూడా తల ఎత్తుకుని ధీరుడుగా, చాలా యోగ్యుడుగా ఆయన జీవించారు. అందుకనే ఆ మహానేతను స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన విజయాలని. ఎస్ ప్రియులారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాంశం, దేవుని మూలముగా జన్మించిన వారు, బోర్న్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ 4 సద్గుణాలు కలిగి జీవిస్తారు. మొదటిగా దైవ ప్రేమతో జీవిస్తారు వాళ్ళు. రెండవది వాక్యపు నెరవేర్పు కలిగి జీవిస్తూ ఉంటారు. మూడవదిగా
విశ్వాసంతో విరోచితంగా పోరాడుతూ ఉంటారు. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ సంపూర్ణ విజయాన్ని సార్థకం చేసుకుంటారు. ఎక్కడా కూడా రాజీ పడదు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యమును బట్టి చెప్తున్నాను, ఒక ఫుల్ స్టాప్ పెట్టాము అంటే అక్కడ